ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే పెరుగు పులుసు. చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉన్నా కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. చిక్కటి పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి, ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెమే వేసుకోండి. కొంచెం చూడండి, కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న ఒక 2 యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోండి. హాఫ్ ఆనియన్ వేసాను నేనైతే. ఆనియన్ వేస్తే బాగుంటుందండి. ఒక 2 దంచి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోండి. వెల్లుల్లి యాడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఆనియన్ అనేది బాగా మగ్గాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మగ్గిపోవాలండి ఆనియన్ అనేది. ఈ విధంగా మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పెరుగులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం వేసుకున్న పోపులో పెరుగు మొత్తం వేసేసేయండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం అంటే కొంచెమే యాడ్ చేసుకోండి. ఎక్కువ పసుపు ఉంటే బాగుండదండి. ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచండి. ఎక్కువసేపు ఉంచొద్దు. ఎక్కువసేపు ఉంచితే పెరుగు అనేది విరిగిపోతుంది. 2 మినిట్స్ ఉంచాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పెరుగు పులుసు. చాలా ఈజీగా ఉంది కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. అంతే అండి ఇవాళ రెసిపీ. మరికొన్ని ఫుడ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.